पूरा लोकल। తెలంగాణ హైకోర్టులో ది రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు పెద్ద ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల నిర్వహణపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు అన్ని సినిమాలకు వర్తించవని, అవి కేవలం పుష్ప 2, ఓజీ, గేమ్ చేంజర్, అఖండ 2 చిత్రాలకే పరిమితమని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచేందుకు వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ది రాజాసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఇక టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం హోంశాఖ కార్యదర్శికి ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు న్యాయస్థానానికి తెలిపారు. ఆ విజ్ఞప్తులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేలా హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఇక ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును ఆయా 4 చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ 2 తాజా చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం లభించడంతో పాటు ప్రత్యేక షోలు నిర్వహించే మార్గం కూడా సుమగమైంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజాసాబ్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వం రూపొందించిన మన శంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కానుంది. ఇక హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ది రాజాసాబ్ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.